ఎవరు కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉన్నారు. కేసులు ఎన్నైనా పెట్టుకోనండి, మేము జెండా కానీ పార్టీ కానీ వదిలేది లేదు. ఏమన్నా చేసుకోనండి, పైన భగవంతుడు ఉన్నాడు. ఈ చేసినటువంటి పైశాచిక కార్యక్రమానికి అనుభవించే రోజు భగవంతుడు వాళ్ళందరికీ పెడతాడు తొందరలోనే అని చెప్పని వాళ్ళందరూ కూడా ధైర్యంగా మాతో జగన్ గారిని అడిగానని చెప్పని వాళ్ళందరూ కూడా మేము కలిసిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మాజీ అరెస్ట్ చేసినట్టు కొన్ని మీడియా ఛానల్స్ వచ్చింది. ఇవన్నీ సునకానందం అండి. కొడాల నాని గారికి క్యాన్సర్ వచ్చింది. కొడాల నాని గారు వాళ్ళ అమ్మగారు నా మధ్య ఎప్పుడు 2 ఏళ్ల క్రితం ఆవిడకి క్యాన్సర్ వస్తే ఆ వైద్యం ఆవిడ క్యాన్సర్ని జయించి ఆవిడ చెకప్ కోసం కొడాల నాని గారు ఎంపటి పెట్టుకెళ్తే కొడాల నాని క్యాన్సర్ వచ్చిందని చెప్పిన సునకానందం పొందటం వార్తలేసి. అట్లాగే వంశీ గారి భార్య నిన్న ఒక ఫంక్షన్కి ఆవిడ గన్నవరం వస్తే వెంటనే పోలీసులు టీవీ కెమెరాలు వెళ్ళిపోయి వాళ్ళ సొంత ఛానల్ వాళ్ళు వంశీని అరెస్ట్ చేశారు. ఇటువంటి ఈ సునకానందం పొందేటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అనుభవిస్తుంది. ఈ సునకానందం ఎన్నాళ్ళు అనుభవిస్తారో అనుభవించండి. ఖచ్చితంగా వంశీ న్యాయపరంగా అన్యాయంగా తన్ను పెట్టారని దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడికి బెజవాడి నుంచి గూణాలను తీసుకొచ్చి దాడికి వస్తే దాన్ని ఎదుర్కొన్నందుకు వాళ్ళ వంశీని 71 ముద్దాయిగానే ఎంతకొని పెట్టారు. అది కూడా నిన్న మొన్న పెట్టారు ఈ మధ్యకాలం. ఏదన్నా పెట్టుకోనండి, అతను న్యాయపరంగా రిలీఫ్ తెచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా అతను బెయిల్ తీసుకుని వస్తాడు. మీరన్నీ వంశీ దొరికాడు, లేకపోతే నాని క్యాన్సర్, పేరు నాని గారికి ఇంకేదో జరిగిందో, లేకపోతే కళ్యాణికి ఇంకోటి జరిగిందో, ఇట్లా రకరకాల పుకార్లతో సునకానందం పొందాల్సింది తప్పితే మేము ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మీ మీద మీరు ప్రజల్ని మోసం చేసిన ప్రతిదాన్ని ప్రజలకి చేరవేసి ద్వారా ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం.